తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన సంప్రదాయం ప్రపంచానికే తలమానికమైంది. విశ్వం కన్ను విప్పకముందే మన దేశం అంతులేని జ్ఞాననిధిగా వెలుగొందింది. సమస్త లోకానికి దారిదీపమై నిలిచింది. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఎందరో మహనీయులు, మహోత్తములు మన ఆర్ష సంస్కృతిని సజీవ వాహినిలా ముందుకు తీసుకువెళుతున్నారు. ఆ పరంపరలోని ఆధ్యాత్మిక గురువు విష్ణు అంశ సంభూతిగా భావించే స్వామి నారాయణ్. భిన్నత్వంలో ఏకత్వ సాధన ద్వారా భారతీయ ఆర్షధర్మాన్ని ఆయన సాకారం చేశారు. అక్షర్ధామ్ పేరిట స్వామినారాయణ్ సన్నిధానాలు దేశ విదేశాల్లో భారతీయ ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తున్నాయి. ఆ సంవిధానంలోని విశిష్ట అక్షరధామ్ సన్నిధానం గుజరాత్ రాష్ట్రంలో సబర్మతి నదీ తీరాన అహ్మదాబాద్లో నెలకొని ఉంది. ఈ అద్భుతమైన స్వామి నారాయణ్ అక్షరధామ్ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓం నమో నారాయణాయ. శ్రీకృష్ణ ప్రియ సఖుడు, అనుంగు మిత్రుడైన ఉద్ధవుడు నెలకొల్పిన ఆధ్యాత్మిక సంప్రదాయం భాగవత సంప్రదాయం. దీనిని ఉద్ధవ సంప్రదాయం అంటారు. భారతీయ సనాతన సంప్రదాయంలో మోక్షప్రదాయకమైన ఎన్నో సంప్రదాయాలున్నాయి. ఒక గమ్యాన్ని చేరడానికి ఎన్నో దారులు ఉన్నట్టే మోక్షమనే లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక సంప్రదాయపరమైన మార్గాలు ఉన్నాయి. ఆ సంవిధానంలోనిదే ఉద్ధవ సంప్రదాయం. భక్తునికి భగవంతుడు పరమ ఆప్తుడు, ప్రియమిత్రుడు అని ఉద్ధవ సంప్రదాయం ప్రబోధిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ప్రియమైన స్నేహితుడిగా భావించి ఆయనతో సంచరించి స్నేహ మాధుర్యాన్ని పంచుకుని మోక్షాన్ని అలంకరించిన ధన్యజీవి ఉద్ధవుడు. తన జీవన విధానాన్ని ఆధ్యాత్మిక సంప్రదాయంగా మలచి నవ్యమైన ఆరాధనా రీతిని సువ్యవస్థితం చేశాడు ఉద్ధవుడు. ఉద్ధవ సంప్రదాయాన్ని ప్రబలంగా ప్రచారం చేసిన శ్రీకృష్ణ అంశామూర్తి స్వామినారాయణ్. దేవునితో సఖ్యత కూర్చుకున్న జీవితాలు ఆనందప్రదంగా వర్ధిల్లుతాయనేది స్వామినారాయణ్ ప్రతిష్ఠించిన నవ సంప్రదాయం. ఆయన సంప్రదాయానికి పలువురు ఆకర్షితులయ్యారు. పండితులు, విద్యావేత్తలు, సంస్కర్తలు, సంగీతజ్ఞులు, మాన్యులు, సామాన్యులు ఇలా ఎందరో స్వామినారాయణ్ సంప్రదాయాన్ని అనుసరించారు. తన ప్రబోధాల్ని వ్యాపింపచేయడానికి స్వామినారాయణ్ 6 మందిరాలను నెలకొల్పారు. ఆ మందిరాల్ని అక్షరధామ్లుగా వ్యవహరిస్తారు. ఆ సంవిధానంలోనిదే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సబర్మతి నదీ తీరంలోని అక్షరధామ్ శ్రీ స్వామినారాయణ్ మందిరం. ఆధునిక కాలంలో హైందవ ధర్మ ప్రచారానికి అక్షరధామ్ మందిరాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా 600కు పైగా స్వామినారాయణ్ మందిరాలు అక్షరధామ్ పేరిట విరాజిల్లుతున్నాయి. భోజ సన్యాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థాన్ అనేది అక్షరధామ్ పూర్తి పేరు. ఆచరణాత్మకమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే అక్షరధామ్ మందిరంలో అహ్మదాబాద్ పేరెన్నిక కన్నది. ఉద్ధవ సంప్రదాయాన్ని ఉద్ధరించిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు స్వామినారాయణ్. భక్తుడికి భగవంతుడే ప్రియమైన ఆప్తుడు. దైవాన్ని మించిన హితుడు లేడని స్వామినారాయణ్ తన బోధనలతో ఆకట్టుకున్నారు. స్వామినారాయణ్ పూర్వాశ్రమం పేరు ఘనశ్యామ్ పాండే. అందుకే స్వామినారాయణ్ను ఘనశ్యామ్ జీ మహారాజ్గా కూడా వ్యవహరిస్తారు. అహ్మదాబాద్లోని అక్షరధామ్ సుందర మందిరంలో ఘనశ్యామ్ పేరిట స్వామి నారాయణ్ బంగారు దివ్యమంగళ విగ్రహం గోచరమవుతుంది. మోక్షధామం అక్షరధామం అంటారు. అక్షరధామ్ మందిర ప్రాంగణానికి చేరుకోగానే భక్తులు తన్మయానంద భరితులవుతారు. ప్రధాన మందిరంలో స్వామినారాయణ్ బంగారు విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. అక్షరధామ్ మధ్య భాగంలో 11 అడుగుల ఎత్తున స్వామినారాయణ్ విగ్రహం ప్రశాంత సుందరంగా దర్శనమిస్తుంది. విశ్వమానవ ప్రేమ, ఆధ్యాత్మికత, భక్తి అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. సజీవ కళ ఉట్టిపడే ఆధ్యాత్మికవేత్తగా, మహాగురువుగా స్వామినారాయణ్ మూర్తి ఆకర్షిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు సమీపంలో ఉన్న ఛాపయా గ్రామంలో 1781 ఏప్రిల్ 3వ తేదీన ఘనశ్యామ్ పాండే పేరుతో ఆయన జన్మించారు. నీలకంఠపర్ణిగా దేశాటన ప్రారంభించారు. పాదయాత్రలో 7 ఏళ్ల పాటు భరతభూమిని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. విభిన్న సంస్కృతులు, వివిధ ఆచారాలు, వ్యవహారాలు, మతాలు, వాటి శాఖలు, అసమానతలు వీటన్నింటినీ ఆయన ప్రత్యక్షంగా దర్శించారు. దేశ పర్యటన తరువాత నీలకంఠపర్ణి గుజరాత్లోని రామానంద ఆశ్రమంలో చేరారు. 2 ఏళ్ల పాటు ఆశ్రమం అందిస్తున్న సేవలకు చేదోడు వాదోడుగా ఉన్నారు. నీలకంఠపర్నికి రామానంద స్వామి ఉపదేశమిచ్చి సహజానంద అని
ఆశ్రమనామం ఇచ్చారు. కేవలం 20 ఏళ్లకే ఇహపర వేద వేదాంతాలను అవపోసన పట్టి సమాజానికి సారథ్యం వహించగల పరిపక్వతను సాధించగలిగారు. సమస్త ధార్మిక ధర్మాలను మేళవించి దానికి నాటి దేశ సాంఘిక, ఆర్థిక, నైతిక పరిస్థితుల్ని అనుసంధానించి సరికొత్త తాత్విక సంప్రదాయానికి సహజానంద బీజం వేశారు. ఆ తర్వాత స్వామి నారాయణ్గా తన నామధేయాన్ని మార్చుకుని ఉద్ధవ సంప్రదాయాన్ని సమున్నత స్థితికి తీసుకువెళ్లారు. ఓ ఆధ్యాత్మిక గురువుని దైవంగా భావిస్తూ సమున్నతమైన మందిరాల్ని నిర్మించటం స్వామినారాయణ్ సంప్రదాయంలో అపురూపమైన విషయం. స్వామినారాయణ్ గురూజీని సాక్షాత్తు శ్రీకృష్ణుడి అవతారంగా భక్తులు, శిష్యులు భావిస్తారు. అద్భుత శిల్పకళకు, కళాకారుల నైపుణ్యానికి, భారతీయ ఆలయ నిర్మాణ శైలికి ఈ మందిరం మచ్చుతునక. సువిశాలమైన విస్తీర్ణంలో అద్భుత కళాధామంగా వెలిగే అక్షరధాం నిరుపమాన ఆధ్యాత్మిక శిఖరం. ఎర్రరాయి, పాలరాయితో మలిచిన ఈ కట్టడానికి రాజస్థాన్లోని పిండ్వారా, సికింద్రాల నుంచి బండల్ని, భోరాళ్లను సేకరించారు. ఈ మందిరానికి వివిధ దిక్కులలో 10 ద్వారాలుంటాయి. వీటిలో మయూర ద్వారం ప్రధాన ద్వారం. కళాత్మకమైన స్తంభాలు, ఆకర్షణీయమైన గోపురాలు, చతుష్కోణపు శిఖరాలు, ఎన్నో వందలాది శిల్పాలు నెలకొని ఉంటాయి. సబర్మతి నదీ తీరాన్ని ఆనుకుని ఈ మందిరం కొలువుతీరి ఉండడంతో దీనికి మరింత ప్రత్యేకత చేకూరింది. 2 అంతస్తులతో 141 అడుగుల ఎత్తులో అలరారే ఈ మందిరం అహ్మదాబాద్ పాత కొత్త నగరాల్ని కలిపే వారధిగా ఉంటుంది. సబర్మతి నదిపై నిర్మించిన వంతెన సమీపానే ఈ మందిరం కళామయ లోగిలిగా ఆకట్టుకుంటుంది. సంప్రదాయాలు, వైదిక ధర్మాలకు, శిల్పకళకు నిలయమై భాసిల్లే ఈ మందిరం నిర్మాణంలో ప్రధానంగా కెంపువన్నె ఇసుకరాతిని వినియోగించారు. వేద సంప్రదాయాన్ని, ప్రాచీన ఆలయాల నిర్మాణ శైలిని ఆధునిక నిర్మాణ రీతికి మేళవించి ఈ మందిరాన్ని నిర్మించారు. ఈ తరహా నిర్మాణాలు దేశవ్యాప్తంగానే కాక అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలలో భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. అహ్మదాబాద్ స్వామినారాయణ్ సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. వాటిలో ప్రధానమైనది భుజబల్ శ్రీ హనుమాన్ మందిరం. రామలక్ష్మణుల్ని తన భుజస్కంధాలపై మోస్తూ మహావీర బాహుబలిగా ఆంజనేయుడు ఈ మందిరంలో వైవిధ్యమైన ఆకృతిలో గోచరమవుతాడు. ఇదే మందిర ప్రాంగణంలో ఉన్న గదాయుధధారి వీర హనుమాన్ మందిరాన్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. ఆంజనేయుడి ముఖారవిందుల్లో విలక్షణం ఈ మందిరంలో ప్రత్యేకత. అహ్మదాబాద్ స్వామినారాయణ్ అక్షరధాంలో హనుమంతుడి మందిరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. రుద్రాంశ సంభూతుడు, పరమ వైష్ణవ శిఖామణి ఆంజనేయుడు. మకారాక్షర సంభూతః శివంతు హనుమాన్ స్మృతి అని పరాశర సంహిత చెబుతోంది. అకార, ఉకార, మకార సంయోగంతో ఏర్పడిన ఓం అనే ఏకాక్షరమే పరబ్రహ్మ స్వరూపం. అందులో మకారాత్మకమైన శివస్వరూపమే హనుమంతుడు. శివునికి సంబంధించిన హర అనే శబ్దంలో హా అక్షరం హనుమంతునికి, రా అక్షరం రాముడికి సంకేతంగా భావిస్తారు. అలాంటి హనుమ రాముడికి సంకేతంగా భావిస్తారు. అలాంటి హనుమ రూపం ఈ మందిరంలో విలక్షణంగా గోచరమవుతుంది. మనిషి రూపంలో వానరాకృతికి భిన్నంగా హనుమ రూపం ఇక్కడ దర్శనమిస్తుంది. ఆంజనేయుని భుజస్కంధాలపై శ్రీరామ లక్ష్మణుల మూర్తులు నెలకొని ఉంటాయి. మరో మందిరంలో గదాయుధాన్ని ధరించిన హనుమంతుడి విభిన్న విగ్రహాకృతి ఉంటుంది. ఈ హనుమ విగ్రహాకృతి చుట్టూ కపిశ్రేష్ఠులు, వానర వీరుల శిల్ప సమాహారం ఆకట్టుకుంటుంది. తలచిన వారికి తలపులలోని అభీష్టాలను సిద్ధింపచేసే అభీష్ట వరదునిగా అంజనానందనుడు భక్తుల్ని సదా అనుగ్రహిస్తాడు. భక్తుడు, భగవంతుడు ఒక్కటయ్యే మార్గానికి వారధి హనుమ. కార్యదీక్షకు, సాధక లక్షణాలకు ప్రతీక పవమానసుతులు. రాముడెంత ఘనతర దైవమో రామభక్తుడైన హనుమ అంతే ఘనుడని భక్తుల విశ్వాసం. అహ్మదాబాద్ అక్షర్ధామ్ మందిరంలో పలు దర్శనీయ మందిరాలు ఉన్నాయి. మహాలింగేశ్వర్ మందిర్, సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి మందిరాలతో పాటు శ్రీకృష్ణ ధర్మదేవ్ భక్తిమాత మందిరం ఈ లోగిలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే శ్రీకృష్ణార్జునులు నరనారాయణమూర్తులుగా ఈ మందిరంలో గోచరమవుతారు. నేత్ర పర్వమైన ఎన్నో మందిరాలతో ఈ లోగిలి ఆకట్టుకుంటుంది. అహ్మదాబాద్ అక్షరధాం స్వామినారాయణ్ మందిరంలో పలు ఉపమందిరాలున్నాయి. సృష్టి సంకేతకారకుడిగా మహాలింగమూర్తి మహాలింగేశ్వరుడిగా ఇక్కడ గోచరమవుతాడు. సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి మహిమాన్విత మంగళదాయక మూర్తిగా ఈ లోగిలిలో ప్రత్యేక మందిరంలో గోచరమవుతాడు. సిద్ధి అంటే కార్యసిద్ధి. ఆ సిద్ధి చేకూరాలంటే మన మనస్సులో బుద్ధి సక్రమంగా పనిచేయాలి. బుద్ధి సానుకూలంగా ఉంటేనే కార్యాలు జయప్రదమవుతాయి.
మహాగణపతి అనుగ్రహం వల్ల సిద్ధి బుద్ధి అనేవి జంటవరాలుగా చేకూరుతాయి. ఈ దివ్యధామ ప్రాంగణంలోనే శ్రీకృష్ణ ధర్మదేవ్ భక్తిమాత మందిరం పేరిట విలక్షణమైన మందిరం ఉంటుంది. ప్రత్యేక పాలరాతి పీఠంపై బంగారు వర్ణ లోహ మంటపం, 3 పాలరాతి మూర్తులు ముగ్ధ మనోహరంగా గోచరమవుతాయి. ధర్మదేవమూర్తి మీసకట్టుతో ధీర గంభీరంగా భాసిల్లుతుంది. శ్రీకృష్ణమూర్తి సుప్రసన్న వరదమూర్తిగా భాసిల్లుతాడు. భక్తిమాత భవ్య బంధురంగా అనుగ్రహ వరదాయకమూర్తిగా గోచరమవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడు నరనారాయణమూర్తులుగా నవ్యమోహనంగా ఆకట్టుకుంటారు. సౌరాష్ట్ర ప్రాంతాన్ని సుసంపన్నం చేసే పావన జీవన నది సబర్మతి. ఎన్నో అద్భుతమైన చిరస్మరణీయమైన సన్నివేశాల్ని, స్మృతుల్ని సబర్మతి పెనవేసుకుంది. జాతిపిత మహాత్మా గాంధీ ఆశ్రమం ఈ నదీ తీరాలనే కొలువుదీరి ఉంటుంది. అహ్మదాబాద్ పాత కొత్త నగరాల్ని కలిపే వారధి చెంతనే ఉన్న అక్షరధామ్ మందిర్ ఈ నగరానికే ప్రత్యేకతను ఆపాదిస్తూ తీర్థయాత్రికుల్ని, పర్యాటకుల్ని ముగ్ధుల్ని చేస్తోంది. సబర్మతి నదీ తీరం మహాత్మా గాంధీ పాదస్పర్శతో పునీతమైన సన్నిధి. గాంధీ సేవాశ్రమం ఈ నదీ తీరం చెంతనే ఉంది. గాంధీ స్మారక చిహ్నంగా నేటికి ఈ ఆశ్రమం దేశ విదేశీయ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆశ్రమం సమీపంలోనే ఉన్న అపురూప కట్టడంగా స్వామినారాయణ్ అక్షరధామం తీర్థయాత్రికుల్ని, పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. అహ్మదాబాద్ నగరాన్ని సందర్శించిన వారు తప్పక ఈ అపురూప కళాత్మక అద్భుత ఆధ్యాత్మిక అక్షరధామ్ మందిరాన్ని తిలకిస్తారు. 1822 సంవత్సరంలో తొలిగా నిర్మితమైన స్వామినారాయణ్ మందిరానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం 5,000 ఎకరాల భూమిని కేటాయించింది. సమాజం ప్రగతిశీలంగా మారాలంటే ముందు వ్యక్తుల ఆలోచనా సరళి అభ్యుదయకరంగా ఉండాలని స్వామినారాయణ్ సూచించారు. 1781 సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన జన్మించిన స్వామినారాయణ్ యోగి గురువు 1830 జూన్ 1వ తేదీన సిద్ధి పొందారు. ఎన్నో దేశాలలో స్వామినారాయణ్ సత్సంగ్ సమాజాలు కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన ఈ సంస్థ మానవ సేవలో విశేష కృషి చేస్తోంది. ఇప్పటికీ 7,000 కేంద్రాలు, 700 మంది సుశిక్షితులైన యువతరం, 55,000 మంది స్వచ్ఛంద సేవకులు, లక్షలాది మంది అనుయాయులతో ఈ సంస్థ సమాజ సేవలో ముందడుగు వేస్తోంది. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి 160 సేవా రంగాలలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికతకు అసలైన నిర్వచనాన్ని అందిస్తోంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడి అంశతో ఆవిర్భవించిన పరమ గురువు స్వామినారాయణ్. భక్తుడికి, భగవంతుడికి ఎలాంటి భేదం ఉండకూడదనే సిద్ధాంతం స్వామినారాయణ్ సంప్రదాయంలో గోచరమవుతుంది. మాననీయమైన మానవీయ విలువల ద్వారా భక్తుడే భగవంతుడవుతాడని స్వామినారాయణ్ చాటి చెప్పారు. ఆ మహనీయుని ఆధ్యాత్మిక స్ఫూర్తి, దివ్య జీవన సందేశాలు సదా ఆచరణీయాలు.